ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ జర్నీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఫ్యామిలీతో బాహర్ కేఫ్కి వచ్చాము ఫర్ డిన్నర్. మా ఫ్యామిలీ మొత్తం రావడం ఇది ఫస్ట్ టైం అనమాట. ఇందులో మా బ్రదర్ అండ్ వదిన పాప మిస్ అయ్యారు అంతే. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. మా ఫాదర్ అండ్ ఇద్దరు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్, ఇంకా మేము అందరం వచ్చాము. నైట్ వచ్చాము, ఈవినింగ్ 8 అట్లా అయింది. ఇది బాహర్ కేఫ్ అనమాట. డిసిసి బ్యాంక్ దగ్గర ఉంది. అందరూ వచ్చే ఉంటారు కడపలో ఉన్న వాళ్ళు. ఇలా జస్ట్ సమ్ డిన్నర్కి వచ్చాము. ఇందులో నాకు నచ్చిన ఫుడ్ ఏంటంటే నాకు ప్రాన్స్ నచ్చాయి. లూజ్ ప్రాన్స్ బాగున్నాయి, టేస్టీగా క్రంచీగా బాగున్నాయి. ఇంకా డ్రాగన్ చికెన్ మేము ఆర్డర్ చేసిన దాంట్లో నాకు నచ్చింది. డ్రాగన్ చికెన్ స్టార్టర్ నచ్చింది. అండ్ నాకు ఇక్కడ రెగ్యులర్గా నచ్చేది మాత్రం సూప్ అనమాట. చికెన్ మ్యాంచూ సూప్ చాలా బాగుంటుంది. నేను అది ప్రిఫర్ చేస్తాను ఇక్కడ నుండి మ్యాక్సిమం. ఇప్పుడు కోల్డ్ అయినప్పుడు, కాఫ్ అయినప్పుడు అట్లా కొద్దిగా నోటికి చాలా బాగుంటుంది. ఈరోజు కూడా అదే ఆర్డర్ చేసేసాను ఇది. ఇంకా డ్రాగన్ చికెన్ 555 ఇట్లా అందరం తెప్పించుకొని బటర్ నాన్ ఇవంతా తిన్నాము, బిర్యానీ, ఇంకా లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్. అండ్ ఈ సెలబ్రేషన్ ఏంటంటే మా బాబాయ్ వాళ్ళది 25th యానివర్సరీ వస్తుంది ఫెబ్లో. బట్ మా తమ్ముడు చెల్లి ఇంటికి రారంట, సో ముందుగానే ట్రీట్ ఇచ్చారు ఈరోజు. అండ్ ఈరోజు మా చిన్నమ్మది బర్త్డే కూడా, సో ఇంకా అలానే ఇంకా కేక్ అంతా కట్ చేస్తున్నారు. ఈయన మా ఫస్ట్ బాబాయ్ అండ్ ఇటు సైడ్ కూర్చున్న బాబాయ్ సెకండ్ బాబాయ్. మా నాన్నకి బ్రదర్స్ అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు, మేమంతా కజిన్స్. ఇలా ఫుడ్ తినేసేసిన తర్వాత కేక్ కటింగ్, ఇలా ఫ్యూ సెలబ్రేషన్స్ అయిపోయాయి. పిక్స్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా అప్పటికే 10 అయిపోయింది. ఇంకా మా సిస్టర్ అట్లా బయటికి వెళ్ళి ఒక రౌండ్ తిరిగేసి వద్దాము, తర్వాత ఇంటికి వెళ్దామంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా 2 స్కూటీస్లో మేము బయలుదేరినాము. ఆ రోజు జాన్ 26th రిపబ్లిక్ డే అనమాట. సో మొత్తం డెకరేట్ చేశారు మంచిగా, ఫుల్ ఆఫ్ లైట్స్తో. చాలా బాగుంది చూడ్డానికి. నైట్ టైం ఇంకా ఫుల్ లైట్స్ ఉంటే ఆ వ్యూ చాలా బాగుంటుంది. మొబైల్లో కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. మామూలు మనకి ఫోన్స్లో ఫ్యూ థింగ్స్ కరెక్ట్గా క్యాప్చర్ కావు కదా. ఇంక ఈ లైట్స్ ఇవంతా రియల్గానే బాగున్నాయి క్యాప్చర్ చేసేదానికంటే. ఎంతైనా పుట్టి పెరిగిన ఊరు మన ఊరు అంటే వచ్చే ఫీలే వేరబ్బా. అసలు కడప దాటి వేరే ఊరికి వెళ్ళి మళ్ళీ కడపకి రిటర్న్ అయ్యి ఆ కడప బోర్డుని చూస్తూనే అబ్బా మన ఊరికి వచ్చేసామా అన్న ఫీల్ వచ్చేస్తుంది. ఎంతైనా మన ఊరు మన ఊరే. మనం బయటికి వెళ్తే అది వేరే అనే అనిపిస్తుంది. మన ఫుడ్ అది ఎక్కడ దొరకదు. మన ఫుడ్, మన ఎన్వైర్న్మెంట్, మనం చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుంటాం కాబట్టి ఇక్కడ అలవాటు అయిపోతుంది. ఇంకా బయటికి వెళ్ళి ఉంటే ఇంకా ఎట్లయినా అడ్జస్ట్ అయ్యి ఉండాల్సిందే, తప్పదు. ఎంతైనా ఇంకా జాబ్స్ అది ఇది అని బయటికి వెళ్తారు కదా, తప్పదు. ఇంకా ఏం చేయలేము, దానికి అడ్జస్ట్ అయిపోయి ఉండిపోవాల్సిందే. అండ్ దిస్ ఈస్ ది షార్ట్ వ్లాగ్, చిట్టి వ్లాగ్ ఫర్ టుడే. కీప్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.